అంటే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలు తీరుస్తుందని తెలిసిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు ఏపీ సీఎం జగన్. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు టన్నెలను ప్రారంభించిన ఆయన టీడీపీ హయాంలో టన్నెల్ పనులు నత్తనడకన సాగాయన్నారు. 2 టన్నెళ్లు కలిపి 37 కిలోమీటర్లుంటే వైఎస్ఆర్ హయాంలోనే 20 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయని తెలిపారు. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన్న పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 2 టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టన్నెల్ పొడవు ఉంటే 2 టన్నెళ్లు 18.8 ఇంటూ 2 టన్నెళ్లు అని అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టన్నెల్ అయితే 37.6 కిలోమీటర్ల టన్నెల్ లెంత్ అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టన్నెల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టన్నెల్ వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టన్నెల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది.